హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సాయిలిరి. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి శనగపిండితో బూందీ ఎలా తయారు చేయాలో చూసేద్దాము. సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుంది, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఇక్కడ 250 గ్రామ్స్ వరకు శనగపిండి తీసుకొని అందులో తగినంత సాల్ట్, తగినంత కారం వేసి కొంచెం వంట సోడా కూడా వేసిన, ఎందుకంటే మనకి బూందీ అనేది గుల్లగుల్లగా రావడానికని వేసాను. మరీ ఎక్కువ కూడా వేయకూడదు. వేసి ఈ మిశ్రమాన్ని అంతా మనం మంచిగా కలుపుకొని, ఇక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. మనం చూస్తే ఇట్లా మంచిగా జారుడుగా రావాలి. అంటే మరీ ఎక్కువ పల్చగా కాకుండా, మరీ ఎక్కువ గట్టిగా కాకుండా, అలా నేను చూపించిన విధంగా జారుడుగా వచ్చేలా చూసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ వేసి అది మరిగిన తర్వాత ఈ మిశ్రమాన్ని అలా వేస్తూ గంటితో తిప్పుతూ ఉండాలి. మరీ ఎక్కువ కూడా వేయద్దు. ఆయిల్కి సరిపోయేంతగా మనం తక్కువ పిండిని వేస్తేనే మనకు మంచిగా గుల్లగా వచ్చి, వాటికి స్పేస్ ఉండాలన్నట్టు. కొంచెం మనం వేసేటప్పుడు వాటికి స్పేస్ ఉన్నదనుకో మంచిగా కాలి మంచిగా గుల్లగా క్రిస్పీగా మనకి స్నాక్స్ అనేవి రెడీ అవుతాయి. పిల్లలు ఇది ఎంతో ఇష్టంగా తింటారు. అంటే ఎక్కువ స్పైసెస్ ఏం లేకుండా వాళ్ళకి ఇష్టంగా, చిన్నపిల్లలకి ఇష్టమయ్యే విధంగా నేను తయారు చేశాను. ఇందులో ఎలాంటి మసాలాలు కానీ ఇంకా వేరే ఏమి